అన్న ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా ఉందన్న? బాగుంది అన్న. మన సీఎం అతను కదా బాగుంది. పథకాలు వస్తున్నాయి, అన్ని వస్తున్నాయి, పింఛన్ వస్తున్నాయి, మన అమ్మ ఒడి పడుతుంది, పింఛన్ వస్తాయి, నెల నెల ఒకటి స్టోర్ బియ్యం వేశారు, ఏం ప్రాబ్లం లే, బాగుంది. ఇకపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద కొన్ని ప్రతిపక్ష పార్టీలు అనేది విమర్శలు అనేది చేస్తున్నాయి అన్న, దాని మీద మీ స్పందన ఏందన్న? సంబంధం అయితే మామూలు రాజకీయం గురించి కదా, ప్రాబ్లం అదే వేరే పార్టీ వాళ్ళు చేసింటారు. అదే రాజధాని గురించి రీసెంట్ గా జగన్ గారి మీద రాళ్ల దాడి జరిగింది, అది వచ్చి ఆయన చేయించుకున్నారని చెప్పేసి కొన్ని విమర్శలు అనేది చేస్తున్నారు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు, అది ఎంతవరకు కరెక్ట్ అంటే? అది కరెక్ట్ లే, ఆయన ఏం చేయించుకోడు. వేరే పార్టీ వాళ్ళ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ తెలుగుదేశం పార్టీ ఏదో చంద్రబాబు నాయుడు చేసింటాడు. ఇకపోతే ఇక్కడ ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఉన్నారన్న, ఆయన పాలన అనేది ఎలా ఉందన్న? ఇక్కడ పర్వాలే, గెలుస్తాడు, 100% గెలుస్తాడు. ఇకపోతే వాళ్ళ చెల్లి వాళ్ళ అక్క వాళ్ళు వైఎస్ షర్మిలమ్మ గారు అండ్ సునీతమ్మ గారు మొన్న రీసెంట్ గా ప్రెస్ మీట్ పెట్టి అవినాష్ రెడ్డి గారి మీద కొన్ని విమర్శలు అనేది చేస్తున్నారు, దాని మీద మీ స్పందన ఏంది? సంబంధం ఏముంది, వాళ్ళ ముందు ఆయన వైసీపీలే కదా ఉండింది, ఎట్లా ఏం చేస్తారు, ఏం చేయగలరు కదా, ఏం చేస్తే కూడా ఏం చేయలేరు అతనికి. ఓకే, ఇంకా అవినాష్ రెడ్డి గారు గెలిస్తే ఎంత మెజారిటీతో గెలుస్తారన్న? మెజారిటీ అంటే చెప్పలేము, ఆయన 100% గెలుస్తాడు, అది చెప్పలేము, 100% గెలుస్తాడు. ఇకపోతే ఇక్కడ ఎమ్మెల్యే రాజమౌళి గారు ఉన్నారు, ఆయన పాలన అనేది ఎలా ఉంది? ఆయన పాలన బాగుంది, ఆయన గెలుస్తాడు. పొద్దుటూరులో ఆయన మైదుగూరు రోడ్, రింగ్ రోడ్ స్మార్ట్ సిటీ చేశాడు, 2 కులాల దగ్గర వాటర్ వేపించారు, భారతాల దగ్గర లైటింగ్ అది చేపించారు, కుళాయిలు వాటర్ అది చేపించారు, గాంధీ పార్క్ చేశారు, ఇంకోటి ఇది రోడ్లు వేపించాడు, మా వాళ్ళు రోడ్లు బాగా చేశారు, వేరే ప్రేపర్ అంతా రోడ్లు చేపించారు. 100% ఆయన వస్తాడు, ఆయన రావాలా. ఎంత మెజారిటీతో గెలుపొందే అవకాశం ఉందని? 100% గెలుస్తాడు, చెప్పలేము, 100% గెలుస్తాడు, చెప్పలేము. జగన్ అన్న 175-170 వస్తుంది, ఆయన 100% మన పొద్దుటూరులో మన ఎమ్మెల్యే గెలిచాలని అందరం కోరుకుంటాం. వేరే పార్టీ కానీ వస్తే ఇవన్నీ అన్ని పథకాలు లేచిపోతాయి, 100% లేచిపోతాయి, అన్ని పథకాలు లేచిపోతాయి, 100% 175 గెలుస్తారు. రెడ్డి గారి పాలన ఎలా ఉంది ఈ రాష్ట్రంలో? జగన్మోహన్ రెడ్డి పరిపాలన బ్రహ్మాండంగా ఉండదు. ఇంటింట పథకాలు ఇచ్చినాడు, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేట్టుగా ఉండాలి. ముసలిళ్ళకి అయితేనేమి, పేదలకైతేనేమి, ఆడవాళ్ళకైతేనేమి, స్కూల్ పిల్లలకైతేనేమి అన్ని ప్రతి ఒక్కటి బాగా ఇచ్చేసినాడు. ఆయన పరిపాలన బాగుంది. మీకు సంక్షేమ పథకాలు అన్ని అందుతున్నాయా? తెచ్చిస్తున్నారు. ఇకపోతే ఈ ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన పాలన ఎలా ఉంది? ఆయన పాలన బాగుంది. ఇకపోతే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే వైఎస్ షర్మిలమ్మ గారు, వైఎస్ సునీతమ్మ గారు ప్రెస్ మీట్లు పెట్టి ఆయన మీద కొన్ని విమర్శలు చేస్తున్నారు, దాని మీద మీ స్పందన ఏంది, అది ఎంతవరకు కరెక్ట్ అంట? అది మనకు ఎంత పూర్తిగా మన తెలియలేమా అది విషయం. ఇకపోతే ఇక్కడ ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఎంత మెజార్టీతో గెలుపొందే అవకాశం? అది మనకు ఇక్కడ ఎమ్మెల్యే రాజమౌళి గారు సూపర్. ఇంకా మా ఎమ్మెల్యే ఇంకేం లేదు, ఇంకా అసలు మా ఎమ్మెల్యే బ్రహ్మాండంగా మెజార్టీతో గెలిచిపోతాడు. అది ఏ పథకాలు మనం ఏమేమి చెప్పబట్టదు, పార్కులు అయితేనేమి, వీధులు అయితేనేమి, స్కూళ్ళు అయితేనేమి, కాలేజీలు అయితేనేమి, పిల్లలకు అన్ని ప్రతి ఒక్కటి పర్మనెంట్ గా చేసేసినాడు. లైఫ్ లాంగ్ లో ఏమైనా అనుకునేట్టుగా చేసేసినాడు. ఇంత ముందు పరిపాలన కంటే ఈ పరిపాలన ఈయన 5 సంవత్సరాలలో 2 సంవత్సరాలు కరోనాతో వచ్చినా కానీ అందరినీ ఆదుకున్నాడు, అందరినీ చేసినాడు. 3 సంవత్సరాల్లో ఎంత డెవలప్ చేసింది అయినా పొద్దుటూరులో అందరు ఎవరిని అడిగినా చెప్తారు, నేనే కాదు ఎవరిని అడిగినా చెప్తారు. ఎంత మెజారిటీ గెలుపొందే అవకాశం ఉంది? ఎంత ఒక 30,000 గెలుపొందుతాడు.